హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ని గురించి చూడబోతున్నాం. ఈ బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్కి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి. సో కాకపోతే మనం ఈ వీడియోలో ఓన్లీ 2 or 3 స్టెప్స్గా మనం ఈ బ్లైండ్ యాక్సెసిబిలిటీని టోటల్గా మనం కన్ఫిగర్ చేసేయచ్చు. సో సెటప్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ కావాలి అని అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 100 రూపీస్ వరకు ఉంది కాస్ట్ అనేది. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతి ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరు బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ కావాలి అని అనుకుంటే ప్లే స్టోర్ నుంచి 100 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ముందుగా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. యాప్స్ లిస్ట్ తీసుకున్నాను. బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయగానే అనేబుల్ కీబోర్డ్ బటన్ అని వచ్చింది కదా. సో ఈ అనేబుల్ కీబోర్డ్ బటన్ అని రాగానే మనం ఇక్కడ దీనిపై డబుల్ ట్యాప్ చేయాలి. ఒకవేళ మీకు అలా అక్కడ ఫోకస్ అవ్వకపోతే రైట్కి స్వైప్ చేస్తూ అనేబుల్ కీబోర్డ్ అనే దానిపైన ఫోకస్ ఉంచి డబుల్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి గూగుల్ జీబోర్డ్, బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్, అలాగే వాయిస్ టైపింగ్ ఈ 3 వచ్చాయి. మనం ఇక్కడ ఈ మూడిట్లలో బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ పై డబుల్ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ పై డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఒకసారి రైట్కి స్వైప్ చేస్తూ ఓకే బటన్ ఇచ్చేద్దాం. ఇక్కడ కూడా మనం రైట్కి స్వైప్ చేస్తూ ఓకే బటన్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనం టోటల్గా ఈ బ్లైండ్ యాక్సెసిబిలిటీని చెక్ చేసేసాం కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చాను. అలాగే మరొకసారి టోటల్గా బ్యాక్ రాకుండా యాప్స్ లిస్ట్ దగ్గర వచ్చి ఆగాను నేను. మీరు ఒకవేళ టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్లో మనం ఎలా అయితే యాప్స్ లిస్ట్ తీసుకుని బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ తీసుకున్నామో అదేవిధంగా బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ని చూస్ చేసుకోండి. ఇక్కడ సెటప్ అని వచ్చి సెలెక్ట్ కీబోర్డ్ బటన్ అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ చేంజ్ కీబోర్డ్లో జీబోర్డ్ చెక్ చేసి ఉంది. అలాగే బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ని చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్కి సంబంధించి సెటప్ కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మనం వన్స్ బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ పై లాస్ట్ టైం మనం ఇప్పుడు చెక్ చేసాం. ఇంకా ప్రాసెస్ మొత్తం టోటల్గా డన్. కాబట్టి ఇక్కడ నేను బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ వచ్చిందా లేదా అనే దాని గురించి ఇక్కడ మీకు నేను చూపిస్తాను. అలాగే నేను సింగిల్ ట్యాప్లోనే పెట్టుకున్నాను బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ని కూడా. సో ఇక్కడ కాకపోతే మీకు నేను ఒక మెసేజ్ ఏదో ఒకటి టైప్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే డబుల్ ట్యాప్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను ఇంతకుముందు సింగిల్ ట్యాప్ పెట్టుకున్నానని చెప్పాను, దాన్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు డబుల్ ట్యాప్ వస్తుంది. సో నేను ఆల్రెడీ అది అన్ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇప్పుడు డబుల్ ట్యాప్లోనే ఉంది. సో ఈ విధంగా మనం సెటప్ చేసినట్లయితే ఈ విధంగా చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ బ్లైండ్ యాక్సెసిబిలిటీ కీబోర్డ్ అనేది టోటల్గా మనకి సింగిల్ ట్యాప్ కాకుండా డబుల్ ట్యాప్కి వచ్చేసింది. మనం జీబోర్డ్లో కావచ్చు, ఇంకో కీబోర్డ్స్లో మనం సింగిల్ ట్యాప్ చేసుకుంటాం. అలాగే బేసిక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ ట్యాప్ కావాలి కాబట్టి ఈ ట్యుటోరియల్ని గురించి ఈజీగా 3 స్టెప్స్లో మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.